హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ పీజీ 2025కి సంబంధించి ఎన్బిఎంఎస్ వాళ్ళు ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్ అండ్ ఆల్ ఇండియా కోటా 50% కేటగిరీ ర్యాంక్ అని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్కి ఏంటంటే అసలు ఈ ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్ అంటే ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి, అసలు ఎందుకు ఇచ్చారు ఇది అనేది మీకు ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. దీనివల్ల 1% అయినా యూజ్ ఉందా, అసలు మనం ఆల్ ఇండియా కోటాకి వెళ్తే, అసలు కౌన్సిలింగ్లోకి వెళ్తే మనకు ఏ ర్యాంక్ని మనము ముందు పెట్టాల్సి వస్తుంది, అసలు మనకి ఏ ర్యాంక్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది అని చాలా డౌట్స్ ఉన్నాయి. ఈ పర్టికులర్ వీడియో ఒకటి చూడండి, ఇంకొక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను, మీకు అర్థమవుతుంది కూడా. సో తెలుగులో మన ఛానల్ నుంచి నీట్ పీజీకి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్గా వీడియోస్ అనేవి అప్డేట్స్ మన ఛానల్ నుంచి ఉంటాయి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, మీరు అక్కడ ఫాలో అవ్వండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే వస్తుంది. అండ్ మీతో పాటు కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసి చాలా మంది స్టూడెంట్స్ అక్కడ ఉంటారు. లేదు సార్, మేము మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతామంటే మేము మీకు పర్సనల్గా మెంటర్షిప్ ఇస్తాము, 1-to-1 కౌన్సిలింగ్ ఇస్తాము. నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, నాతో మాట్లాడొచ్చు. వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అప్డేట్స్ కోసం. visionupdate.in వెబ్సైట్ యాక్సెస్ ఉంటుంది కట్ ఆఫ్ చూసుకోవడానికి. ఇప్పుడు ఆ వెబ్సైట్ గురించి దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లెంత్ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్ మన ఛానల్లో చూడండి. ఆ వెబ్సైట్ మీకు ఒక ఫ్రెండ్ లాగా యూజ్ అవుతుంది. ప్రీవియస్ 3-4 ఇయర్స్ డేటా ఉంటుంది. సో దాన్ని కంపేర్ చేసుకొని ఎక్కడ ఎన్ని మార్కులు వస్తే ఎక్కడి వరకు వస్తుంది అనేది మీరు చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో కౌన్సిలింగ్ రిలేటెడ్ అప్డేట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, మీరు ఏ కేటగిరీ ఎలిజిబుల్, బీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఏది మిస్ అవ్వరు. సో మెంటర్షిప్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ 7893947228 అనే నెంబర్ ఏదైతే ఉందో, సో దీన్ని వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే ఫస్ట్ మనకు ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఇచ్చారు. ఓకేనా, ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఇచ్చారు. సో ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఇచ్చిన పీడిఎఫ్లో డైరెక్ట్ మనకి ఏముంది, మన ర్యాంక్ ఉంది. ఓకేనా. సో మన ర్యాంక్ ఉంది. దాంట్లో ఓసీ ఎవరు, ఓబీసీ ఎవరు, ఎస్సీ ఎవరు, ఎస్టీ ఎవరు, ఎక్కడ కూడా మనకు ర్యాంక్ అనేది మెన్షన్ చేయలేదు. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఆల్ ఇండియా కోటా 50% కోటా సీట్స్ అంటూ మనకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, అప్లికేషన్ ఐడి, రూల్ నెంబర్, ఓకేనా, రూల్ నెంబర్, కేటగిరీ అండ్ పీడబ్ల్యూడీ స్టేటస్, టోటల్ స్కోర్, నీట్ పీజీ ర్యాంక్, ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్, ఆల్ ఇండియా కోటా 50% కేటగిరీ ర్యాంక్. అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అనేది నేను ఒక్కొక్కటిగా చెప్తాను. సో మనకి ఇచ్చింది ఏంటంటే అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చారు, అంటే 0-1 నుంచి స్టార్ట్ అయిందనమాట. మీ యొక్క రూల్ నెంబర్తో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ ఇచ్చిన ర్యాంక్ ఏదైతే ఉందో ఇది ఆల్ ఇండియా ర్యాంక్. సో గుర్తుపెట్టుకోండి, మీకు దీని వల్లనే సీట్ వస్తుంది. ఓకేనా, దీని వల్లనే సీట్ వస్తుంది. ఆల్ ఇండియా కోటా ర్యాంక్ వల్లనే సీట్ వస్తుంది. సార్ ఆల్ ఇండియా కోటా ర్యాంక్ అంటే ఏంటి, ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్ అంటే ఏంటి, ఆల్ ఇండియా కోటా 50% కేటగిరీ ర్యాంక్ అంటే ఏంటంటే, మీకు తెలుసు మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. దీంట్లో 50% ఆఫ్ ద గవర్నమెంట్ కాలేజీలలో సీట్స్ ఫిల్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న గవర్నమెంట్ కాలేజీలో 50% ఆఫ్ ద సీట్స్ ఆల్ ఇండియా త్రూ ఆల్ ఇండియా కోటానే ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 50% సీట్స్ స్టేట్ కోటా ద్వారా ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ 50% సీట్స్ ఉన్నాయి కదా, ఈ 50% సీట్స్ కోసం ఒక ర్యాంకింగ్ ఇస్తున్నట్టు వీళ్ళు ఇచ్చారు. దీనివల్ల 1% కూడా యూజ్ లేదు. ఈ ర్యాంక్ వల్ల 1% కూడా యూజ్ లేదు. మీకు ఒక క్లారిటీ ఇవ్వడం కోసం తప్పించి ఎక్కడా కూడా యూజ్ లేదు. ఎందుకు చెప్తున్నానో వినండి. ఓకేనా. సో ఇప్పుడు మీకు ఆల్ ఇండియా ర్యాంక్ అంటే ఏంటి, ఆల్ ఓవర్ ఇండియా వైడ్ మీ మార్క్స్ బట్టి మీ కేటగిరీతో సంబంధం లేకుండా మీకు ఇచ్చిన ర్యాంక్. ఓకేనా, మీ కేటగిరీతో సంబంధం లేకుండా మీకు ఇచ్చిన మార్క్స్ బట్టి ఇచ్చిన ర్యాంక్. ఓకేనా. సో ఈ మార్క్స్ ఇచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్, ఓకేనా, ఈ మార్క్స్ ఇచ్చిన ప్రతి ఒక్క క్యాండిడేట్ అంటే ఎవరైతే ఓసీ కట్ ఆఫ్ ఉంది కదా, క్వాలిఫైయింగ్ పర్సెంటైల్. సో ఈ క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ వచ్చిన ప్రతి ఒక్కరు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఏ క్యాండిడేట్ అయినా, జనరల్ క్యాండిడేట్ ఎవరైనా కూడా, సో ఓసీ పర్సెంటైల్ ఏదైతే ఉందో ఆ ఓసీ పర్సెంటైల్ పైన ఉన్న ప్రతి ఒక్క క్యాండిడేట్ 50% ఆఫ్ ద అన్రిజర్వ్డ్ సీట్స్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్కు మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఒక 100 సీట్లు ఉన్నాయండి. ఓకేనా, అన్ని కాలేజీలు కలుపుకుంటే 100 సీట్లు ఉన్నాయని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఎగ్జాంపుల్గా తీసుకుంటే 50% ఆఫ్ ద సీట్స్ ఓపెన్లో ఉంటాయి, రిమైనింగ్ 50% ఆఫ్ ద సీట్స్ కేటగిరీస్కి ఉంటాయి. సో దీనిలో ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి, ఇవన్నిటికి ఉంటాయి. ఓకేనా, ఎస్సీ, ఎస్టీకి ఉంటాయి అన్నమాట 50% సీట్స్. ఓకేనా, ఈ 50% ఓపెన్ సీట్స్ ఉంటాయి కదా. సో ఈ 50% ఓపెన్ సీట్స్లో మీకు ఇచ్చే ర్యాంకే ఇది ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్. ఓకేనా, ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్ అన్నా మీ నీట్ ర్యాంక్ అన్నా ఒకే రకంగా ఉంటుంది. ఓకేనా, ఆల్ ఇండియా కోటా 50% ర్యాంక్ అన్నా మీ నీట్ ర్యాంక్ అన్నా కూడా ఒకే రకంగా ఉంటుంది. చూడండి,
మీ ఆల్ ఇండియా కోటా ర్యాంక్ ఫస్ట్ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్ 72,757. ఆల్ ఇండియా 50% ర్యాంక్ 72,757. అంటే ఈ క్యాండిడేట్ సో ఆల్ ఇండియా ర్యాంక్ లో అంటే ఏదైతే సీట్స్ ఉన్నాయో అన్రిజర్వ్ సీట్స్ ఉన్నాయో ఆల్ ఓవర్ ఇండియా వైడ్ 50% లో ఈ క్యాండిడేట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, ఇది డైరెక్ట్ ఓపెన్ ర్యాంక్. సార్ ఏంటి సార్ ఆల్ ఇండియా కూడా 50% కేటగిరీ ర్యాంక్ ఏంటి సార్? ఆల్ ఇండియా కూడా 50% కేటగిరీ ర్యాంక్ ఏంటంటే ఈ 72,757 క్యాండిడేట్స్లలో 25,526 ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారు. ఓకేనా, ఈ 72,000 మొత్తం ర్యాంకర్లలో 25,000 మంది ఉన్నారు. ఎంతమంది ఓబీసీ క్యాండిడేట్స్? 25,000 మంది ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎస్సీ క్యాండిడేట్ చూద్దాం. 78,583 దగ్గర ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 6,901 మంది ఉన్నారు. ఓకేనా, 6,901 మంది ఉన్నారు. సో ఎందుకు సార్ యూజ్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా ఒక 30,000 సీట్స్ ఉన్నాయండి మొత్తం ఓపెన్ లో. ఓకేనా, క్లినికల్ నాన్ క్లినికల్ డిఎన్బి అన్ని కలిపేసి మనకు ఒక 30,000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఇంకొక 30,000 సీట్స్ కేటగిరీలలో ఉన్నాయి అనుకుందాం. ఓకేనా, కేటగిరీలో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్నాను ఒక జనరల్ క్యాండిడేట్ కి ఎంత ర్యాంక్ వచ్చిందంటే 29,620 ర్యాంక్ వచ్చింది. ఎక్కడ? జనరల్ ర్యాంక్. ఓకేనా, 30,000 సీట్స్ ఉన్నాయి, 29,000 ర్యాంక్ వచ్చింది అంటే ఏదో ఒక సీట్ వస్తుంది కదా, ఏదో ఒక సీట్ వస్తుందని మనకు క్లారిటీ అనమాట. 30,000 సీట్స్ ఉన్నాయి, ఏదో ఒక సీట్ క్లినికల్ నాన్ క్లినికల్ ఏదో ఒకటి కావాలి, డిఎన్బిలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సీట్ కావాలంటే ఓపెన్ లో మనకు ఒక 30,000 సీట్లు ఉన్నాయని మనం అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటే 29,000 ర్యాంకే ఉంది కదా, సీట్ వస్తుంది. అదేవిధంగా ఇంకొక జనరల్ క్యాండిడేట్ చూద్దాం. 1,00,000 ఉంది. ఓకేనా, 1,00,000 ఉంది, 1,00,000 ఉన్నది. ఆల్ ఓవర్ ఇండియా 30,000 సీట్స్ ఉన్నాయి, మరి సీట్ వస్తుందా? రాదు. వస్తుంది ఒకనొక స్టేజ్ లో. ఎప్పుడు వస్తుంది? నాన్ క్లినికల్ ఎవరు తీసుకున్నప్పుడు వస్తుంది. కానీ జనరల్ గా మాట్లాడుకుంటే ఉన్నాయో 30,000 సీట్స్, 1,00,000 ర్యాంక్ ఉన్న సీట్ వస్తుందా? రాదు. 1,00,000 మందిని దాటేసి ఈ పర్సన్ వరకు రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఏంటి? 30,000 సీట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం కదా ఓబీసీలో. ఓకేనా, 30,000 సీట్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. ఇక్కడ ఫస్ట్ ర్యాంకర్ సీట్ ఎంత? ఓబీసీ ర్యాంక్ ఎంత? 25,000. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో ఏదో ఒక సీట్ వస్తుంది. స్టేట్ వదిలేయండి. ఓకేనా, స్టేట్ కి దీనికి ఏం సంబంధం లేదు అసలు. ఆల్ ఇండియా కూడా 50% ర్యాంక్ కి, ఆల్ ఇండియా కూడా 50% కేటగిరీ ర్యాంక్ కి స్టేట్ కి ఏం సంబంధం లేదు. 30,000 సీట్స్ ఉన్నాయి కదా, 25,000 ర్యాంక్ ఉంది, సో సీట్ వస్తుంది. అదే నెక్స్ట్ క్యాండిడేట్ చూడండి, 38,000 ఉంది ఓబీసీ క్యాండిడేట్. ఓకే, 38,000 ఓబీసీ క్యాండిడేట్ ఉన్నాడు. మరి 30,000 సీట్సే ఉన్నాయి కదా ఆల్ ఇండియా కోటాలో, సీట్ వస్తుందా? రాదు. ఎందుకంటే 30,000 సీట్సే ఉన్నాయి, పార్టిసిపేట్ చేస్తే ఏదో సీట్ రాదు అనే ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. మరి ఎందుకు సార్ ఈ 38,000 ర్యాంకర్ కానీ లేకపోతే 25,000 ర్యాంకర్ కానీ ఎందుకు పార్టిసిపేట్ చేయాలంటే, సో అన్ని సీట్లలో అందరూ ఆప్ట్ చేసుకోరు, ఎవరి ప్రయారిటీస్ వాళ్ళకు ఉంటాయి అనమాట. సో ఈ కేటగిరీ ర్యాంక్ మీకు ఎక్కడ యూజ్ అవుతుంది అంటే, మీ కేటగిరీలో ఎంతమంది ఉన్నారు, మా కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 3,000 సీట్స్ ఉన్నాయి అనుకుందాం, ఎస్సీకి 3,000 సీట్సే ఉన్నాయి అనుకుందాం. ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే ఏ సీట్ రాకపోవచ్చు అని చూసుకోవడం కోసం మాత్రమే, అంటే మా కేటగిరీలో ఆల్ ఓవర్ ఇండియా ఎంతమంది ఉన్నారో చూసుకోవడం కోసం మాత్రమే ఈ యొక్క పీడిఎఫ్ కానీ ఈ ర్యాంక్ కానీ పనిచేస్తుంది. సో ఈ ర్యాంక్ని బేస్ చేసుకొని మీకు ఎక్కడ సీట్ అలాట్మెంట్ అవ్వదు. మీరు ఎంటర్ చేసే ర్యాంక్ అంతా ఇదే ర్యాంక్ ఉంటుంది. ఓకే, ఈ ర్యాంక్ కూడా అంటే ఈ ర్యాంక్ ఆల్మోస్ట్ సేమ్. సో మీకు ఈ ర్యాంక్ మాత్రమే ఉంటుంది. కాకపోతే సో మీకు కౌంటింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ సీట్స్ ఓబీసీ వాళ్ళతో ఫిల్ చేయాలి కాబట్టి ఇది ఎక్కడ యూజ్ అవ్వదు, కానీ వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. కౌన్సిలింగ్ కండక్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 1,00,000 మందిలో ఓబీసీ వాళ్ళు ఎంతమంది, టాప్ 1,00,000 మందిలో ఎస్సీ వాళ్ళు ఎంతమంది, టాప్ 1,00,000 మంది